హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ఎన్నో మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా ఎన్నెన్నో మంచి పాత్రలు చేసి మెప్పించిన పులి రాజేంద్ర గారు అలాగే రీసెంట్గా నాయక్ అనే క్యారెక్టర్తో సలార్లో మనల్ని అలరించారు. ఎన్నెన్నో మంచి క్యారెక్టర్లతో అలరించిన పులి రాజేంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రాజేంద్ర గారిని అడిగి రీసెంట్గా రిలీజ్ కాబోతున్న దేవరా మూవీ కోసం మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నైస్. దేవరా ప్రమోషన్స్ ఎలా సాగుతున్నాయి? ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్ అండి. అసలు దేవరా మూవీలో ఆఫర్ ఎలా వచ్చిందండి? అంటే నేను ఆల్రెడీ కొరటాల శివ సార్తో ఇది నాది 3వ చిత్రం అండి. ఫస్ట్ భరత్ అనే నేను చేశాను, దాని తర్వాత ఆచార్య చేశాను, ఇప్పుడు 3rd మూవీ అండి. అలనాటి అందాల తార శ్రీదేవి, అందరికీ కలలు రాణి, అలాంటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మీరు శ్రీకాంత్ గారి తో పాటు అనుచరుడిగా యాక్ట్ చేశారు. ఎలా అనిపిస్తోంది జాన్వీ కపూర్ యాక్టింగ్? కానీ షీఈ్ సూపర్ వెల్ టాలెంటెడ్ అండి జాన్వీ కపూర్ గారు. మేము సెట్లో చూసాం కదా, ఎంత పెద్ద డైలాగ్ అయినా తను సింగిల్ టేక్లో చెప్పేసేది. అండ్ తెలుగు ఇండస్ట్రీలో తను చేయడం ఫస్ట్ టైం ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్గా. కానీ వెల్ టాలెంటెడ్ అండి. తల్లి తగ్గట్టు కూతురు అంటారు కదా, సేమ్ అండి. అంటే శ్రీదేవి గారు అంత స్టేజ్లో రీచ్ అవుతారని అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు దగ్గరుండి ఆమె యాక్టింగ్ చూశారు కాబట్టి అంత రేంజ్లో రీచ్ అవ్వగలుగుతారు అనుకుంటున్నారా మీరు? అంటే ఫస్ట్ మూవీ కదండి, ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం తను. కానీ వర్క్ విషయంలో తను డెడికేషన్ విషయంలో మాత్రం ఆసమ్ అండి, వెల్ టాలెంటెడ్ షీస్. మీరు గతంలో ఎన్టీఆర్ గారితో టెంపర్ మూవీలో యాక్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ దేవరా. ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ తారక్ భయ్యతో నేను కలిసి నటించడం నాకైతే చాలా అదృష్టం అండి అది. ఓకే, మరి అప్పుడు టెంపర్ మూవీ నుంచి ఇప్పుడు దేవరా వరకు ఎన్టీఆర్ గారిలో వచ్చిన మార్పులు ఏం గమనించారు మీరు? ఎన్టీఆర్ గారిలో మార్పులు అంటే ఆయన వర్క్ డెడికేషన్ అండి. ఆయన డైలాగ్ డెలివరీ కానీ అందరికి తెలిసిందే అది. డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, యాజ్ ఇట్ ఈస్ ఇంకా ఇంకా ఫాస్ట్ అయిపోయాయి. RRR అప్పుడు నేను టెంపర్ నుంచి మొన్న RRR ఆస్కార్ తర్వాత ఇప్పుడు దేవరకు వచ్చేసరికి ఇంకా ఆయన ఫాస్ట్ అయిపోయాడు. అలాంటి ఒక గొప్ప నటుడు దొరకడం మన తెలుగు ఇండస్ట్రీకి అదృష్టం అండి నిజంగా. ఓకే, ఇప్పుడు దేవరా కోసం చాలా టాక్స్, మిక్స్డ్ టాక్స్ వింటూ ఉన్నాం మనం. అంటే మ్యాక్సిమం మనం మిక్స్డ్ టాక్స్ అనుకునే కంటే మ్యాక్సిమం నెగిటివ్ టాకే వింటూ ఉన్నాం. మీరు యాక్ట్ చేశారు కాబట్టి మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటండి? మేడం, నేను ఒక విషయం చెప్తానండి. మనం ఒక మంచి పని చేసేటప్పుడు అంట 100 చెడు అడ్డంకాలు అడ్డవుతుంటాయంట అండి. అది అంతే అండి. ఇది ఖచ్చితంగా ఇది అందరికి తెలిసిందే. కొరటాల శివ సార్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ గారు, దేవరా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా నేను చెప్పను. 27వ తారీఖు సెప్టెంబర్ 27కి రిలీజ్ సినిమా అది. సో నెగిటివ్ టాక్స్ వస్తుంటాయండి, అవన్నీ బ్లెస్సింగ్స్ లాంటివి అండి, అంతే ఇది సినిమాకి. అయితే కొరటాల శివ గారు లాస్ట్ మూవీ ఆచార్య ఫ్లాప్ అయింది. దాని తర్వాత తీస్తున్న దేవరా మీద జనాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు? ఆచార్యతో ఏదైతే సార్కి మైనస్గా నెగిటివ్ టాక్స్ వచ్చాయో దీంతో పాజిటివ్గా మారిపోతాయండి. ఈ ఆచార్య అనేది వెళ్ళిపోతుంది, దేవరా అని చెప్పేసి నిలబడిపోతుందండి. ఇది 2024 గట్టిగా పెద్ద హిట్ కొడతారండి. మోర్ ఓవర్ ఇంకోటి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ RRR, రాజమౌళి గారితో ఎవరు సినిమా చేసినా నెక్స్ట్ ఫ్లాప్స్ ఫేస్ చేయాలి అని అందరూ ఒక టాక్ నడుస్తోంది. మరి ఈ రూమర్ని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారా? 100% ఆల్రెడీ రవితేజ గారు బ్రేక్ చేస్తారు కదండి విక్రమార్కుడు తర్వాత. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు కూడా బ్రేక్ చేస్తారు, 100% బ్రేక్ అవుతుందండి. మోర్ ఓవర్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ మొత్తం షేక్ చేసిన పడేసిన టాపిక్ రాజ్ తరుణ్ టాపిక్. పురుషోత్తముడులో రాజ్ తరుణ్తో మీరు యాక్ట్ చేశారు. రాజ్ తరుణ్ మీద వస్తున్న రూమర్స్ అవన్నీ నిజమేనా? రాజ్ తరుణ్ ఎలాంటి వాడు? మీరు దగ్గరుండి గమనించారు కాబట్టి. మేము సెట్లో దాదాపు సినిమా నేను ఒక 15 days అతనితో వర్క్ చేశానండి సినిమాలో. సో వ్యక్తిగతంగా ఈజ్ ఎ గుడ్ యాక్టర్, నైస్ పర్సన్ అండి, అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఇక రూమర్స్ అండి, ఆ రూమర్స్ అని మనకు నన్ ఆఫ్ అండి. వ్యక్తిగతంగా అయితే నేను అతనితో కలిసి జర్నీ చేశాను, సినిమాలో నటించడము, 15 రోజులు వర్క్ చేశాను. ఈజ్ గుడ్ పర్సన్ అండి రాజ్ తరుణ్. ఓకే, మోర్ ఓవర్ మీరు ఎక్కువ నెగిటివ్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు. బయట నెగిటివ్ రోల్స్, విలన్ రోల్స్ చేసే వాళ్ళు చూస్తే బయట ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంటుంది మీకు? అంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఆడియన్స్, ఇప్పుడు మనము స్క్రీన్ పైన అంత వైల్డ్గా కనబడి అంత క్రూయల్గా కనబడతాం కదా, బయటికి వచ్చేసరికి జనాలు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారండి.
హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, మంచి అప్రిషియేట్ చేస్తారు. అంటే మోర్ ఓవర్ జగపతి బాబు గారు లాంటి వాళ్ళు పెద్ద హీరోసే మంచి Yes. ఇలాంటి రోల్స్ Negative characters చేస్తున్నారు. చేసి విలన్ అనే టర్మ్ ని బ్రేక్ చేసేసారు. అవునండి. అంటే విలన్ నే మనం హీరోగా చూస్తున్నాం. Yes, ప్రెజెంట్ విలనే ఒక నవడేస్ హీరో. విలన్ కి ఎక్కువైపోయారు ఫ్యాన్స్, హీరోకి తగ్గిపోయారండి. హీరోకి తగ్గిపోయారు. పిల్లల్లో కూడా విలన్ క్యారెక్టరే ఎక్కుతోంది. ఎగ్జాక్ట్లీ అండి. ఎక్కుతుంది. మీరు దానికి హ్యాపీగా ఫీల్ యా అవుతున్నారా? షూర్, ఖచ్చితంగా అండి. అంటే 100%. మోర్ ఓవర్ విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే మొత్తం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బయట పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అవునండి, చాలా స్కోప్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వైపు కానీ యాక్టింగ్ వైపు కానీ చాలా స్కోప్ ఉంటుంది. మీ విలన్ రోల్స్ చేసే వాళ్ళకి మెయిన్ వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవును. అలాంటి డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారితో ప్రణయ గోదావరి అనే మూవీలో యాక్ట్ చేశారు. ఏమైనా వాయిస్ కోసం ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? మీరు అడిగి తీసుకున్నారా? ఎలా ఉంది ఆయనతో ఎక్స్పీరియన్స్? అన్నయ్యతో నేను చేశాను ఇదివరకు కూడా సాయి కుమార్ గారితో. రీసెంట్లీ ఇప్పుడు ప్రణయ్ గోదావరి కూడా రిలీజ్కి ఉంది అది. సో అతనితో నేను అన్నయ్యతో చేశాను 2-3 సినిమాలు. చెప్పాను, డబ్బింగ్ అడిగేవాడిని అనమాట, అన్నయ్య ఇట్లా ఈ బేస్ వాయిస్ రావాలంటే ఏం చేయాలా, ఇలా చేయాలంటే ఇట్లా నువ్వు బిఫోర్ ఎప్పుడైతే అర్లీ మార్నింగ్ లేచినప్పుడు అప్పుడు ఇమీడియట్లీగా డబ్బింగ్కి వెళ్ళిపో, మంచి హాట్ వాటర్ తీసేసుకో, మార్నింగ్ హాట్ వాటర్ తాగేసి అప్పుడు వెళ్తే వాయిస్ అనేది బేస్గా వస్తుంది. ఓకే. అంటే టిప్స్ తీసుకున్నానండి. మంచి టిప్స్ ఇచ్చారు సాయి కుమార్ గారు. ఇచ్చారండి. మీకు యూజ్ అయ్యే టిప్స్? 100% అండి. 100%. డబ్బింగ్కి ఎప్పుడైనా వెళ్తే నేను మార్నింగ్ టైంలోనే ఎస్పెషల్లీ డబ్బింగ్ వాళ్ళకి చెప్తాను, నేను మార్నింగ్ టైం అయితే రాగలుగుతానని చెప్పి మరీ అడిగి వెళ్తాను. మోరోవర్ రాజేంద్ర గారు, మీరు యాక్టింగ్ ఫీల్డ్లోకి రావటానికి రోల్ మోడల్ ఎవరండి? నా ఫ్రెండ్ అండి. అంటే లేరు ఇప్పుడు, అతను చనిపోయాడు. నా ఫ్రెండ్ కన్నా అని చెప్పేసి ఉన్నాడు. అతని ద్వారా నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఎలా వచ్చారు? అంటే అతను ఇదివరకు పూరి జగన్నాథ్ గారి సినిమాలు చేసేవాడు అనమాట. నాకు ఫ్రెండ్, ఇంకా అతని ద్వారా నేను వచ్చానండి. అంటే మీకు కూడా ఇంట్రెస్టేనా యాక్టింగ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం ఇంట్రెస్ట్ లేకుండే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిపార్ట్మెంట్ వైపు వెళ్ళేవాడిని అండి యాక్చువల్లీ. ఓకే. నా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు ఏసీపీ రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు ఓకే. నేను సడన్లీ ఎడిటర్ అయిపోయాను. ఓకే. అయితే మీరు చాలా ఫిట్గా ఉన్నారు. ఏమైనా అంటే మోర్ ఓవర్ విలన్స్ అంటేనే అందంగా ఫిట్గా ఉంటున్నారు. ఇప్పుడు హీరోస్ కంటే కూడా విలన్సే చాలా హ్యాండ్సమ్గా ఉంటున్నారు, ఫిట్గా ఉంటున్నారు. దానికి మీరు స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ స్పెషల్ గైడెన్స్ కానీ ఏమైనా తీసుకుంటున్నారా? ఏం లేదండి, ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు హీరోస్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ విలన్స్ కానీ ఎవరైనా ఫిట్నెస్ షుడ్ బి మస్ట్ ఇన్ ద నవడేస్ అండి. ఇప్పుడు ఈ నవడేస్లో అందరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎంత హెల్తీగా ఉంటే మనము అంత మంచిది మన హెల్త్కి కూడా. సో నేనైతే డైలీ జిమ్కి వెళ్తానండి, వర్కౌట్ చేస్తాను ఎప్పుడు. ఎందుకంటే స్టంట్స్ ఉంటాయి మాకు, చేజింగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. సో ఫిట్గా ఉంటే మాకు ఇవన్నీ కొంచెం ఈజీగా అయిపోతాయి అని చెప్పేసి వర్కౌట్ చేస్తుంటాను. ఎన్టీఆర్ అనగానే ఒక యాక్షన్ హీరో. యాక్షన్ సీక్వెన్సెస్లో మీరు ఏమైనా కలిసి యాక్ట్ చేశారా? ఎన్టీఆర్ గారికి కానీ మీకు కానీ ఏమైనా గాయాలు ఇలాంటివి ఏమైనా హీరో గారికి తాకాయండి, చేతులు తగిలాయండి? హీరో గారికి తాకాయి ఫైట్ సీక్వెన్స్లో. ఆయనకి దెబ్బలు ఖచ్చితంగా, అయ్యో అసలు చెయ్యి కొంచెం డ్యామేజ్ కూడా అయ్యింది హీరో గారికి. ఆయన అలానే మళ్ళీ ఆయన ఫైట్స్ కూడా చేశాడు, అలానే షూట్స్కి వచ్చేవాడు డైలీ. అలానే కొరటాల శివ గారితో మీ ఎక్స్పీరియన్స్? సార్ చేసే సినిమా ప్రతి సినిమా ఒక మెసేజ్ ఉంటుందండి. ఆయన నాకు తెలిసేసి రాజమౌళి గారి తర్వాత హిస్టరీలో ఫెయిల్ అయిందంటే ఒక ఆచార్య పక్కన పెడితే అన్నీ ఈయన కూడా బ్లాక్ బస్టర్లే. సో కొరటాల శివ సార్ ప్రతి సినిమా ఏ సినిమా చేసినా కూడా చివరికి ఒక మెసేజ్ అంటూ ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్లే అండి అదిరిపోతుందండి. నాకు సార్ దగ్గర నచ్చేది ఏంటంటే స్క్రీన్ ప్లే, కొరటాల శివ సార్ సినిమా. మరి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా డైరెక్షన్, స్క్రీన్ ప్లే? లేదు అంటే మీరు అడిగారు కదా కొరటాల శివ గారు, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఫర్దర్ లేదండి, లేదా? ఓన్లీ యాక్టింగ్? ఓన్లీ యాక్టింగ్. రీసెంట్ గా మీ ఇన్స్టా చూసాము, చిరంజీవి గారితో ఫోటోస్ షేర్ చేశారు. చిరంజీవి గారితో విశ్వంభరలో ఏమైనా యాక్ట్ చేస్తున్నారా? చేస్తానండి, ఉంది ఆల్రెడీ. అన్నయ్యతో నేను ఆచార్య, గాడ్ ఫాదర్ చేశాను. ఇప్పుడు విశ్వంభర కూడా చేస్తాను. ఇంకా డేట్స్ రాలేదు, వస్తాయి త్వరలో, ఖచ్చితంగా చేస్తానండి. చేస్తారా? మోరోవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనిరుద్ గారు మ్యూజిక్ అండి అసలు ట్రెండింగ్. చుట్టమల్లే సాంగ్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఊపేస్తున్నారు ఇప్పుడు. ఎలా అనిపిస్తుంది సాంగ్స్ కానీ, అనిరుద్ గారి వర్క్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ జైలర్ పెద్ద బిగ్ హిట్. జవాన్ అనిరుద్ కదండి. యాక్చువల్లీ అనిరుద్ గారు మూవీస్ ఫ్లాప్ అయ్యాయేమో కానీ ఆయన
సాంగ్స్ ఫ్లాప్ కాలేదండి ఎక్కడ. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు జవాన్ పెద్ద హిట్టే, జైలర్ పెద్ద హిట్టే, దాని తర్వాత ఇచ్చేది దేవరనే గ్యాంగ్ లీడర్. ఇప్పుడు దేవర కూడా అనిరుద్ గారు కాబట్టేసి మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఎవర్ అండ్ ఎవర్ ఫర్ ఎవర్గా నిలిచిపోయే సాంగ్ ఆయుధ పూజ సాంగ్ ఉంటుందండి ఒకటి, అది రేపు రిలీజ్ చేస్తారేమో. ఆయుధ పూజ సాంగ్ అసలు ఆసమ్ ఉంటుందండి సాంగ్. నేను సెట్లో ఉన్నాము, మేము ఆ సాంగ్లో కూడా మేము కూడా ఉన్నాము. అయితే దేవరాలో ఈ మధ్య ఇంటర్వ్యూలో తారక్ సార్ మాట్లాడుతూ గోవాలో చాలా హీట్కి ఉండలేకపోయాను అని చెప్పారు. ఆ టైంలో మీరు ఉన్నారా? యా ఉన్నానండి. మేము అప్పుడు అది మోస్ట్ ప్రాబర్లీ జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఉండవచ్చు అండి. అక్కడ బీచ్ దగ్గర చేస్తున్నాము, సీన్స్ కమ్ సాంగ్ ఏదో చేస్తున్నట్టున్నాము. ఫుల్ హెవీ ఎండలండి అక్కడ, బిభత్సంగా ఎండలు. ఒకవైపు ఎండలు ప్లస్ ఇంకోటి ఆ లైట్స్ అండి, డినో లైట్స్ ఉంటాయి కదా లైట్స్. అప్పుడు షార్ట్ అయిపోయంగానే క్యారీవ్యాన్లోకి వెళ్ళాడంట. క్యారీవ్యాన్లోకి వెళ్ళగానే క్యారీవ్యాన్లో జనరేటర్ ఆఫ్ అయిపోయింది, క్యారీవ్యాన్లో ఏసీ అయిపోయింది. అప్పుడు అక్కడ ఆయన మళ్ళీ ఇమీడియట్లీ బయటికి రాలేడు, ఎందుకంటే బయట ఫుల్ ఎండ, మళ్ళీ లోపల ఏసీ లేదు. ఆ విషయం తెలిసింది, ఉన్నామండి అక్కడ. అయితే దేవరాలో తారక్ సార్ 2 క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. అవునండి. ఎలా ఉండబోతోంది? అదిరిపోతుందండి. దేవరా వచ్చేసి అంటే తారక్ గారికి యాక్టింగ్ అనేది కొత్త కాదు, కాకపోతే మీరు దగ్గరుండి చూశారు కాబట్టి కొత్తగా మీరు గమనించింది ఏంటి 2 క్యారెక్టర్స్లో? రెండుకి న్యాయం చేస్తాడండి. రెండుకి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ యాక్చువల్లీ మొన్న అన్న కూడా మీకు ఇంటర్వ్యూలో వినే ఉంటారు మీరు. ఆయన ఒక్కోడు కలిసేసి తండ్రిగా కొడుకుగా నటించేటప్పుడు, తండ్రిగా వేషం వేసుకున్నప్పుడు కొడుకుని దృష్టిలో పెట్టుకొని, కొడుకు అబ్బాయి కొడుకు వచ్చేసి భయస్తుడు, తండ్రి వచ్చి ధైర్యవంతుడు. సో కొడుకుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను కొడుకు క్యారెక్టర్, సో నేను ఇప్పుడు ఎలా ఉండాలని చెప్పేసి ఆయన మోల్డ్ చేసుకొని ఆయన రాసుకొని చాలా ప్లే చేశాడు. తారక్ గారు మన ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్ట్ ఏమైనా అంటే సార్ మీరు ఎలా చెప్తున్నారు, ఇలా సింగిల్ టేక్లో ఎలా చేస్తున్నారు డైలాగ్ అని ఏమైనా మీరు అడిగారా? ఎప్పుడైనా ఏమైనా టిప్స్ ఇచ్చారా? లేదండి, అడగలేదు. కానీ నేను మాత్రం తారక్ అన్న షూటింగ్ వెళ్ళినప్పుడు తారక్ అన్ననే అబ్జర్వ్ చేస్తుంటానండి. ఎందుకంటే ఆయన డెడికేషన్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ నేను తారక్ అన్న బాగా అబ్జర్వ్ చేస్తుంటాను. ఎందుకంటే డ్యాన్స్ కూడా ఇప్పుడు మాస్టరు డాన్సర్స్ అందరు రిహార్సల్ పొద్దు నుంచి సాయంత్రం వరకు రిహార్సల్ చేస్తుంటారండి. తారక్ అన్న ఇట్లా వస్తాడు, ఒక సింగిల్ టేక్లో చేసి వెళ్ళిపోతాడండి. ఓకే, వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే మూమెంట్లు చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈయన వస్తాడు, ఒక్కసారి సింగిల్ టేక్లో చేసేసి వెళ్ళిపోతాడు. తారక్ గారి దగ్గర నుంచి గమనించారు అన్ని. టిప్స్ ఏమి ఇవ్వలేదు సార్? లేదండి, టిప్స్ ఏమి ఇవ్వలేదు. మీరు న్యూస్, పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా? ఖచ్చితంగా 100% ఫాలో అవుతుంటారా? మీ సినీ కుటుంబం నుంచి వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందండి వర్క్ ఇప్పుడు? డిప్యూటీ సీఎం. సూపర్ డిప్యూటీ సీఎం అండి ఆయన. అసలు ఏం చెప్పాలన్నా నాకు అర్థం కావడం లేదు. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన ఇప్పుడు అంత పిఠాపురం నుంచి యాజ్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా నిలబడ్డాడంటే గొప్ప చరిత్రలో నిలిచిపోయే విషయం అండి ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఆయనను కాదన్నారండి, అక్కడుండే జనాలే కాదన్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడున్న జనాలే మళ్ళీ ఆయనని టోటల్ 28కి 28 సీట్స్ ఇచ్చేసి విజయవంతంగా ఆయనను గెలిపించారండి. అది ఆయన కష్టం అండి, అంత సిన్సియారిటీ, హార్డ్ వర్క్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అండి. అది మీ అందరి సపోర్ట్ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి? 100% జనసేనకు ఉంటుందా? 100% ఉంటుంది. 100% నేను పవన్ కళ్యాణ్ గారితో 3 సినిమాలు కూడా చేశానండి. ఖచ్చితంగా 100% ఉంటుంది. ఎలాంటి వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు? అండి మెమరీ పవర్, అండ్ ఆ మెమరీ పవర్ ఉంటుంది చూడండి. మీరు ఈ రోజు కలిసాక మళ్ళీ 3 years తర్వాత కలవండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. నాకు జరిగిందండి అది. అంటే పవన్ కళ్యాణ్ అనే పీసు ఒకటేనేమోనండి. అంతేనండి, అంతే. ఆయన అంటే ఆయన పేరు కానీ ఆయన ఎక్కడ ఏం తలుచుకున్నా కూడా ఒక పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది. ఆయన అలానే వెళ్ళి పాలిటిక్స్లో రాణించడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇంత పట్టుదలగా 10 years ఉన్నారు. 10 years కాదు, అసలు అన్నా కూడా ఆయనని కేర్ చేయని వాళ్ళు కూడా అయినా కూడా ఆయన రోడ్లపైన ధర్నాలు చేసి ఇక్కడ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని రోజుకి 2 కోట్లు సంపాదించుకోవచ్చండి. అతనికి అవసరం లేదు ఆయనకి అక్కడికి వెళ్ళి రోడ్లపైన కూర్చొని ఎండలో వండేసి ధర్నాలు చేసేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చెప్పేసి. కాకపోతే ఆయన సిన్సియర్గా ప్రజల కోసం చేస్తున్నాడండి. అలాంటి నాయకుడు ఉండాలండి ఖచ్చితంగా. ఏపీకి మాత్రం నిజంగా అదృష్టం అండి అలాంటి నాయకుడు దొరకడం. ఫ్యూచర్లో మీరు ఏమైనా పాలిటిక్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? జనసేనలో జాయిన్ అవుతాను. జనసేనలో జాయిన్ అవుతారు. వావ్, గ్రేట్ అండి, చాలా గ్రేట్.
జనసేనలో అయితే ఖచ్చితంగా జాయిన్ అవుతారు. 100% జనసేనలో సపోర్ట్ చేస్తారు. ఫ్యూచర్లో ఒకవేళ పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే జనసేనలో ఖచ్చితంగా వెళ్తారు. 100% అండి, ఖచ్చితంగా. అది పవన్ కళ్యాణ్ అంటే అంటారా? జనసేన. ఓకే, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇప్పుడు ఒకటి ప్రభాస్ గారితో రాజాసాబ్ ఒకటి చేస్తున్నా అండి, మళ్ళీ విశ్వం ఒకటి శ్రీను వైట్ల సార్ది, గోపిచంద్ హీరోది. రాజాసాబ్లో మీ క్యారెక్టర్ మంచి రోలు, లెంతీ క్యారెక్టర్ అని విన్నామండి. బాగుంటుందండి, ఏం చెప్పను, బాగుంటుంది. సినిమాలో హైలైట్ గా ఉంటుందండి. ఓకే, హైలైట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దేవర 2 parts గా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి దేవర ఫస్ట్ పార్ట్లోనే చాలా నెగిటివిటీ వచ్చేసింది. అలాంటిది 2 parts అవసరమా అని ప్రజల నుంచి వస్తున్న టాక్. మేడం, ఇప్పుడు ఇందాకనే మీకు చెప్పాను నేను, ఓ మంచి పని చేసేటప్పుడు అడ్డంకులు ఎన్నో వస్తుంటాయి దారిలో అని చెప్పేసి. ఇప్పుడు ఖచ్చితంగా ఇది సక్సెస్ అండి, సినిమా మంచిగా ఖచ్చితంగా హిట్ కొడుతుంది. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుందా అవసరమా అని అంటున్నారు కదా, ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది మేడం ఇది. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూసేంత వరకు ఆగాలి కదా జనాలు. ఇప్పుడు 27కి సినిమా రిలీజ్, థియేటర్లలో వస్తుందో, పాన్ ఇండియా సినిమా, ఆల్ వరల్డ్ వైడ్గా. ఇప్పుడు జనాల అభిప్రాయం ఏదైతే నెగిటివ్గా ఉందో సినిమా రిలీజ్ అయ్యాక అంత పాజిటివ్గా మారిపోతుందండి, ఖచ్చితంగా ఇదైతే చెప్పగలను. అయితే ఇంత నెగిటివిటీ మీద ఏమైనా తారక్ సార్ ఏమైనా స్పందించారా, లేకపోతే మీరు యాక్ట్ చేశారు కాబట్టి మీలాంటి వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? ఆయన ఎందుకు స్పందిస్తాడు, మేము ఎందుకు స్పందిస్తామండి, మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. కొరటాల శివ సార్ కథ, ఇక తారక్ అన్న ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఏదో మ్యాజిక్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా ఆయన గొప్పగా ఒక పెద్ద మ్యాజిక్ చేస్తాడు. ప్లస్ కొరటాల శివ సార్ స్క్రీన్ ప్లే, డ్యాన్స్, యాక్షన్ పార్ట్ అద్భుతంగా ఉంటాయండి. ఖచ్చితంగా సినిమా అనేది గొప్ప విజయవంతంగా అవుతుంది. ఇప్పుడుండే హీరోస్లో అంటే తారక్ గారితో ఇప్పుడు ప్రజెంట్ దేవరా చేస్తున్నారు కాబట్టి, అది కాకుండా ఇప్పుడుండే హీరోస్లో మీకు బాగా ఇష్టమైన హీరో? ప్రభాస్ గారు బాగా ఇష్టం. అంటే ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నందుక? లేదు, అయ్యో నాకు ఇదివరకు నుంచే సలార్ కూడా చేశాను కదా, సలార్ తర్వాత ఇప్పుడు ప్రభాస్. ఓకే, అయితే మీరు దేవరా 2 parts ఉన్నాయి కదా, దేవరా ఫస్ట్ పార్ట్లో మీ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందా, సెకండ్ పార్ట్లో మీ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందా? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఫస్ట్ పార్ట్ వరకు చేసాం మేడం. మళ్ళీ దీన్ని సెకండ్ పార్ట్కి సార్ ఎలా చేస్తాడు ఇంకా తెలియదు. ఉంటుంది ఖచ్చితంగా, సెకండ్ పార్ట్లో కూడా నా క్యారెక్టర్ అనేది ఉంటుంది. శ్రీకాంత్ అన్నతో పాటు ఉంటాను నేను, ఖచ్చితంగా ఉంటుంది. మోర్ ఓవర్ శ్రీకాంత్ గారు ఎలాంటి వ్యక్తి అండి? అంటే ఆయన చాలా ఫ్యామిలీ టైప్ మూవీసే చేస్తూ ఉంటారు, చాలా చాక్లెట్ బాయ్ అనే కనిపిస్తూ ఉంటారు. ఎలా ఉంటారండి శ్రీకాంత్ గారు సెట్లో కానీ బయట కానీ మొత్తం? శ్రీకాంత్ అన్న ఇస్ ఎ జెంటిల్ మ్యాన్ అండి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరితో ఆయన పల్లె ఇటు ఆయన వస్తాడు, చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. శ్రీకాంత్ ఇస్ ఎ నైస్ పర్సన్. ఓకే, శ్రీకాంత్ అన్నకి ఇప్పుడు దేవరాలో నేను మెయిన్ అనుచరునిగా చేస్తున్నాను. అయితే రాజేంద్ర గారు సైఫ్ అలీ ఖాన్ గారు యాక్ట్ చేశారు. అవునండి. మీరు సైఫ్ అలీ ఖాన్ గారితో సీక్వెన్స్ ఏమైనా యాక్ట్ చేశారా? ఉన్నామండి, అంటే ఉంటాం అన్నిట్లో. మేము ఆల్రెడీ సినిమాలో నేను 73 వర్కింగ్ డేస్ చేశానండి. 73 వర్కింగ్ డేస్లో మాక్సిమం 50 to 60 days సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఉన్నారండి. ఎలా అనిపించిందండి సైఫ్ అలీ ఖాన్ గారితో? సూపర్ అండి. ఆయన కూడా, వాళ్ళు కూడా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. హెల్త్ విషయంలో ఆయన ఇప్పుడు నాకు తెలిసి 60+ ఉంటాడండి అతను. ఇప్పటికీ ఆయన ఫిట్నెస్ సూపర్ ఆసమ్ అండి, ఆసమ్ ఫిట్నెస్, ఆసమ్ ఉంటాడు. చాలా నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా బాలీవుడ్ యాక్టర్. అయితే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారితో యాక్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఎప్పుడైనా సెట్స్ కి సారా అలీ ఖాన్ గారు కానీ ఎవరైనా వచ్చారా? లేదు, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు రాలేదు. ఓన్లీ సైఫ్ అలీ ఖాన్ గారు అతను వచ్చాడు, అతను పనిచేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఎలా ఉండేదండి ఆయనతో? అంటే బాలీవుడ్లో యాక్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్కి రావటాన్ని అంటే ఎలా ఆయన కంఫర్ట్గా ఫీల్ అయ్యారా? కంఫర్ట్గా ఫీల్ అయ్యాడు. ఇక్కడ మన వాళ్ళతో బాగా కలిసిపోయాడు. అందరికీ మార్నింగ్ రాగానే అందరికీ విష్ చేసేవాడు. షార్ట్ అయిపోగానే ప్లస్ ఆయన అక్కడనే కూర్చొని అందరితో సరదాగా మాట్లాడేవాడు. ఎవరు ఫొటోస్ అడిగినా ఫొటోస్ ఇచ్చేవాడు. చాలా జాలీగా ఉండేవాడు మేడం. ఓకే, మోర్ ఓవర్ మీరు చెప్పారు ఇందాక కొరటాల శివ గారు ఏ మూవీ చేసినా అందులో ఒక మెసేజ్ ఉంటుంది, అంత సూపర్ డైరెక్టర్ అని. మరి దేవరా మూవీలో ఏం మెసేజ్ ఇచ్చారండి? 27th మీరు సెప్టెంబర్ థియేటర్స్కి వెళ్ళాలి, చూడాలండి. 27th సెప్టెంబర్ వరకు మేము ఆగాలి, మీరు చెప్పరు? డెఫినెట్గా ఆగుతామండి. అండర్ వాటర్ సీక్వెన్స్లో ఒక ఫైట్ సీన్ ఉంది, ఎలా అనిపించిందండి? చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సినిమాలో హైలైట్ ఫైట్ గాని కాదు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూసారా? చూసానండి, దగ్గరుండి ఇక చూసాం. మేము ఉన్నామండి అప్పుడు, ఆ సీన్స్ జరిగేటప్పుడు కూడా ఉన్నాము. మీరు థియేటర్లో ఆ ఫైట్ సీక్వెన్స్ చూసాక
వావ్ మైండ్ బ్లోయింగ్ అయిపోద్దండి. అంటే ఎంత టైం పట్టిందండి ఆ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేయడానికి? అంటే అది ఆయన అండర్ వాటర్ స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళని పిలిపించుకొని 20-30 రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు తారక్ అన్న. ఆఫ్టర్ దట్ షూట్కి వెళ్ళారు. పీటర్ మాస్టర్ అని చెప్పేసి ఫైట్ మాస్టర్ అండి. అద్భుతంగా వచ్చిందండి అది. మీరు సినిమా థియేటర్లో ఇట్లా చైర్లో కూర్చొని ఆ ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ అండి మీకు. కొరటాల శివ గారు చూస్తే అన్ని చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా సాఫ్ట్ మూవీస్ తీస్తూ ఉంటారు, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్. ఈ సినిమా చూస్తే మొత్తం రక్తపాతం ఉంది. మరి ఎలా చూడాలంటారండి? అంటే ఎక్కువ మాకు రక్తపాతమే కనిపిస్తోంది. కొరటాల శివ సార్ వచ్చేసి సాఫ్ట్, తారక్ అన్న వచ్చేసి హార్డ్. సాఫ్ట్ ప్లస్ హార్డ్ ఈక్వల్ టు దేవరా. అంటే ఖచ్చితంగా ఉంటుందండి. మీకు రక్తపాతమే కనబడుతుంది. అంతా మీకు ఎక్కడ చూసినా కూడా ఆ సముద్రం ఒడ్డున రక్తము శివాలని చెప్పేసి అంటున్నారు కదా, కాదు. మీరు సినిమా చూడండి, 27వ తారీఖు థియేటర్లో చూడండి, అద్భుతంగా ఉంటుంది. మీకు ఒక డిఫరెంట్ కొత్త లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుందండి. మేము చూసిన ట్రైలర్లో ఒక్క సముద్రమే కనిపిస్తోంది, వేరే ఇంకెక్కడ షూట్ చేశారండి సినిమాని? సినిమా ఇక్కడ హైదరాబాద్లో చేసాము, గోవా, వైజాగ్ షూట్ చేసామండి. మ్యాక్సిమం సముద్రం దగ్గరే షూట్ అయినట్టుందండి. అవునండి, చేసాం మ్యాక్సిమం మూవీ అంతా. జాన్వీ కపూర్ గారు ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ పేరు ఎలా ఉందండి? పేరు ఎలా ఉందంటే, ఈయన పెద్ద ఎన్టీఆర్ గారు మనవాడు, ఆమె అందాల నాటి శ్రీదేవి గారు కూతురు. వీళ్ళిద్దరేం తక్కువ కాదండి, వీళ్ళు మహామహిళే. ఇద్దరు వెల్ టాలెంటెడ్ యాక్టర్స్ అండి. సూపర్గా ఉన్నది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అవసరం ఉంటుంది. ఇద్దరు చింపి పడేస్తారండి సినిమాలో. అంటే ఎన్టీఆర్తో మ్యాచ్ చేయగలిగారా జాన్వీ కపూర్ యాక్టింగ్ కానీ డాన్స్ కానీ? అయ్యో ఖచ్చితంగా అండి. తను కూడా మంచి డాన్సరు, మంచి డైలాగ్స్ చెప్తుంది, మంచి యాక్టింగ్, సూపర్ అండి తను కూడా. ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, జాన్వీ కపూర్ గారికి భాష రాకపోయినా ఒక పెద్ద డైలాగు నాన్ స్టాప్గా సింగిల్ టేక్లో చెప్పారని చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటండి? అవునండి, నిజంగా తనకు జాన్వీ కపూర్ గారికి నిజంగా తెలుగు రాదు. కాకపోతే తను అంటే ఒక గంట ముందు నుంచి తను డైలాగ్ ఇచ్చేసినట్టున్నారు, కానీ సింగిల్ టేక్లో చెప్పిందండి. అలా మా సీన్స్ ఉన్నప్పుడు కూడా, మేము సీన్స్ చేసినప్పుడు కూడా కాంబోగా తను సింగిల్ టేక్లో డైలాగులు చెప్పేసి తెలుగులో అద్భుతంగా చెప్పేదండి. అయితే దేవరాలో మీకు నచ్చిన డైలాగ్ ఒకటి? దేవరాలో నాకు నచ్చిన డైలాగా ఇప్పుడు కష్టమే. కష్టం, పోనీ మామూలుగా చెప్పండి, ఏ డైలాగ్ ఎక్కువ ఇష్టం? దేవరాలో నుంచి ఏం వద్దులేండి, ఇప్పుడు దేవరాలో ట్రైలర్లో ఉన్నది చెప్పండి. ట్రైలర్లో ఉన్నది చెప్పండి, పర్వాలేదు, మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ట్రైలర్లో ఉన్న డైలాగ్ చెప్పండి. ఆల్రెడీ తారకల్లో చెప్పాక మళ్ళీ నేను చెప్పారు. చాలా తారక్ గారు, చాలా తారక్ అన్నరికే సాధ్యం అది. అయితే రాజాసాబ్లో ప్రభాస్ గారు గెటప్ కోసం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఉండే గెటప్స్ అన్నీ కూడా అంటే ప్రభాస్ గారి లుక్ మీద డిఫరెంట్ టాక్స్ నడిచాయి, డిఫరెంట్ ఒపీనియన్స్. అంటే ప్రభాస్ గారు కొంచెం చేంజ్ అయ్యారు అని. ఇప్పుడు రాజాసాబ్లో లుక్ ఎలా ఉండబోతోంది ప్రభాస్ గారు? గ్లిమ్స్ వదిలారు కదండి, చూసే ఉంటారు మీరు. చూసాను, మెరూన్ బ్లేజర్, బ్లేజర్, రేబన్ గ్లాసెస్ చూసానండి. అస్సం ఉంటుందండి, అదిరిపోతుంది. అంటే ముందు సలార్ ఎన్ని సినిమాలు చేస్తాడో అన్ని సినిమాలకు భిన్నంగా ఈ సినిమా డిఫరెంట్గా ఉంటుంది. రాజాసాబ్లో ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన బియర్డ్ కానీ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఆమె లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ప్రభాస్ గారి లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకే, గోపీచంద్ గారితో విశ్వం మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే శ్రీను వైట్ల గారు డైరెక్ట్ చేస్తున్నారు. మరి గోపీచంద్కి ఒక హిట్ కావాలి, శ్రీను వైట్ల గారు కూడా కంబ్యాక్ అవ్వాలి. ఎలా అంటే శ్రీను వైట్ల కంబ్యాక్ అవుతారా? గోపీచంద్ గారికి హిట్ పడుతుందా? మీరు దగ్గరుండి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి. ఒక గొప్ప లెజెండ్ డైరెక్టర్ మళ్ళీ బ్యాక్ రావాలండి. అట్ ది సేమ్ టైం గోపీచంద్ అన్నయ్య కూడా మళ్ళీ బ్యాక్ రావాలి. ఇద్దరికి ఖచ్చితంగా హిట్ పడుతుంది. నాకైతే పెద్ద మంచి విశ్వాసం ఉంది నాకు, ఖచ్చితంగా ఇద్దరికి హిట్ పడుతుంది అని చెప్పేసి. అలాగే ప్రజలు కూడా, ఆడియన్స్ కూడా ఇద్దరిని ఆదరించి సినిమా విజయవంతం చేస్తారని నమ్మకంతో నేనైతే ఉన్నాను. సెప్టెంబర్ 27 రిలీజ్ చేయడానికి ఎనీ రీజన్ అండి? నిజంగా మీకు తెలియదండి? అంటే మాకు తెలుసు, మీ నోట్లో నుంచి విందామని చెప్పి. అంటే మీరు లీక్స్ ఇస్తే మాకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతామని. ఓకే, మీకు తెలుసు కదా, నేను చెప్తాను మళ్ళీ కూడా. 27కి ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే, తారక్ అనేది లక్కీ నెంబర్ వచ్చేసి 9 అండి. 2+7 9 కాబట్టి సెప్టెంబర్ 27కి సినిమా రిలీజ్ జరగడం అవుతుంది. రాజేంద్ర గారు, టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చని ఏపీలో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు, మరి తెలంగాణలో పర్మిషన్ ఇచ్చారా? ఇక ఇక్కడ ప్రభుత్వం అంటే నాకు తెలియదండి, ఇక్కడ వాళ్ళు మరి అనుమతించారా అదైతే తెలియదు. ఏపీలో మాత్రం టికెట్స్ పెంపుకి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇంకోటి ఏంటంటే, ఏపీలో 6 షోలు అండి, ఒక్క రోజులో 6 షోలు వేయడం కూడా వాళ్ళు ఆమోదించేశారు. అంటే ఇక్కడ సంగతి నాకు తెలియదండి. అంటే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో తెలీదు, టికెట్స్ రేట్స్ పెంచడంపై మీ ఒపీనియన్ ఏంటండి?
అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా నేను చెప్పకూడదు అండి, అది నేను చెప్పకూడదు ప్లీజ్. ఇది దేవరా మూవీలో యాక్ట్ చేసిన పులి రాజేంద్ర గారితో స్పెషల్ చిట్ చాట్. దేవరా మూవీ చూడాలనుకుంటే సెప్టెంబర్ 27 థియేటర్స్లోకి వెళ్ళి చూడండి.